ఇప్పటికీ 5 ఎకరాల వరకు రైతు భరోసా కూడా పంపిణీ చేయడం జరిగింది. కనుక ఈ విధంగా నిన్నగాక మొన్న ఉగాది నాడు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా నీటిపారుదల మరియు సివిల్ సప్లై శాఖ మంత్రులు వీరి ఆధ్వర్యంలో హుజూర్నగర్లో సన్నబియ్య పంపిణీ కార్యక్రమం కూడా ప్రారంభించడం జరిగింది. కనుక ఇవాళ పల్లెల్లో పోతే మహిళలు కానీ కుటుంబాలన్నీ కూడా మాకు సన్నబియ్యం ఇచ్చి మమ్మ ఆదుకున్న సర్కార్ ఇది కాంగ్రెస్ సర్కార్, ఇందిరమ్మ రాజ్యం అని కూడా వాళ్ళు చాలా సంతోషపడతా ఉన్నారు. అదేవిధంగా ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి గత ప్రభుత్వం ఒక్క ఇల్లు ఇవ్వలేదు. పల్లెల్లో వాళ్ళు కట్టించిందంతా శ్మశాన వాటికలు, వైకుంఠ ధామాలు, బొందలగడలు. కానీ ఇలా ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి డిసైడ్ చేయడం జరిగింది. నా నియోజకవర్గం తుంగతుర్తి నియోజకవర్గంలో ఉండబడిన 9 మండలాల్లో ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క విలేజ్ను, ఒక్క గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని అక్కడ ముగ్గులు పోసి పునాదులు కూడా ప్రారంభించిన సందర్భాలు నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. కనుక సామాజిక న్యాయం జరగాలన్నా, అభివృద్ధి జరగాలన్నా, అన్యాయానికి గురైన వర్గాన్ని దగ్గర తీసుకోవాలన్నా అది ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే అయితేని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నా. నేను ఇవాళ ఎస్టీలు కానీ, ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ నిన్న జరిగిన ఏఐసిసి సమావేశంలో, అహ్మదాబాద్లో జరిగిన సమావేశంలో గౌరవనీయులు రాహుల్ గాంధీ వారిచ్చిన సందేశం ఈ సమాజానికి దిక్సూచిగా మేము భావిస్తా ఉన్నాం. అదేవిధంగా మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అహ్మదాబాద్లో వారిచ్చిన సందేశం బీజేపీ చేస్తున్న సనాతన ధర్మాన్ని పాటించాలని, రాజ్యాంగాన్ని మార్చాలని కుట్రపూరిత విధానాలను చెండాడిన సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకోసమనే ఇంకా ఈ దేశం వెనకపోతుందా, మోడీ ముందు తీసుకుపోతుందా కూడా మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి ఆసనమైంది. అందుకోసం బడుగు బలహీన వర్గాలు, అణగారిన కులాలు, అణిచివేయబడ్డ కులాలు అన్నీ కూడా ఏకం కావాల్సిన సందర్భం ఆసనమైంది. అది కాంగ్రెస్ ఇచ్చిన, కాంగ్రెస్ పార్టీ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ఈ 3 నినాదాలు ఏతున్నాయో రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన మనిషికి జీవించే హక్కు, మనిషికి మాట్లాడే హక్కు, మనిషికి స్వేచ్ఛ అనేది ఉండాలని, ఇంకా సనాతన ధర్మాన్ని పాటించాలనేది ఈ దుర్మార్గమైన బీజేపీ చేస్తున్న ఈ ఎత్తుగడలో తిప్పికొట్టాలని ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను అందుకోసమే ప్రతి ఊర్లో, ప్రతి మండలంలో, మా మండలంలో 9 మండలాల సంవిధాన కార్యక్రమం కూడా ఈ రాజ్యాంగ పరిరక్షణ వ్యవహారం కూడా బ్రహ్మాండంగా నడుస్తుందని నేను మనవి చేస్తా ఉన్నాను. నేను కనుక అన్నిటికన్నా ముఖ్యంగా నేను ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, అధిష్టానానికి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మేము ఈ రాష్ట్రంలో ఉండబడిన జనాభాలో 33 లక్షల మంది మాదిగలు ఉన్నారు. కనుక మాదిగలకు కూడా మంత్రి పదవి ఇవ్వాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి, గౌరవనీయులు పట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గానికి, ఉత్తమ్ సార్కి అందరూ కూడా మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎందుకంటే మా ప్రాతినిధ్యం ఉండాలి, నిజమైన మాదిగలకు మా ప్రాతినిధ్యం ఉండాలి. అప్పుడే ఈ సమాజంలో కాంగ్రెస్ పార్టీ మాదిగలను దగ్గర తీసుకుంది, మమకారం చూపించింది. అందుకోసం 1974లో ఇందిరాగాంధీ గరీబీ హఠావో నినాదం తీసుకొని ఆనాడు హరిజన గిరిజనులకు భూములు పంచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇవాళ భూములు గుంజుకున్న చరిత్ర పోయిన సర్కార్కు ఉన్నది. అసైడ్ భూములు పోయినాయి, ఇనాం భూములు పోయినాయి, అన్ని కూడా కథం పెట్టినరు. ఉదాహరణ చెప్తున్నా, నేను ఇలా సిద్దిపేటలో కట్టిన ఎస్పీ ఆఫీస్ కానీ, కలెక్టర్ ఆఫీస్ కానీ ఆ తోళ్ల పరిశ్రమ కోసం ఉండే ఇలా 25 ఎకరాల భూమి ఇలా హరీశ్రావు దాన్ని మొత్తం కలెక్టరేట్ కట్టింది. ఎవరి సొంపరి కట్టింది మీరు? కనుక ఇలాంటి అసైడ్ భూములు అన్ని కూడా వాళ్ళు గుంజుకున్నారు. పోయిన గవర్నమెంట్లో వాళ్ళకి ఎదురు లేకుండా వ్యవహరించారు. అందుకనే ప్రజలు 23 ఎన్నికలలో వాళ్ళ చిత్తుగా ఓడించడం జరిగింది. అందుకని మాదిగ సమాజానికి
మాల సమాజానికి అందరూ కూడా మనం కలిసి ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. దశాబ్దాలుగా మనం చేస్తున్న పోరాటం మీరు మేము కలిసిపోవాల్సిన సందర్భం, కాంగ్రెస్ను బలపరిచిన సందర్భం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మనమందరం కూడా రేపు జరిగే ఈ వర్గీకరణ సందర్భంగా మాలమాదిగలకు ఏ వాట వస్తుందో ఆ వాటను నిండుగా స్వీకరించి రాష్ట్ర ప్రభుత్వ సుప్రీంకోర్టు ఆదేశాన్ని గౌరవించి స్వీకరించి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దానికి ఉపసంఘానికి చైర్మన్గా ఉన్న గౌరవనీయ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి సభ్యులు అదేవిధంగా బట్టి విక్రమార్క గారు అందరు కూడా ఇలా రాజనరసింహ గారు, శ్రీధర్ బాబు గారు, సీతక్క గారు, పొన్న ప్రభాకర్ గారు, ఆ కమిటీలో ఉన్న డాక్టర్ మల్రవి గారు అందరు కూడా నేను నిండుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు తొందరలో ఈ ఉత్తర్వులు కూడా జారీ చేసి రేపు వచ్చే ఏదైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో అన్నింటిలో కూడా ఈ వార్డు ప్రకారం అందరికీ అవకాశం వస్తుందని కూడా మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎట్లా ఇప్పుడు తౌడే మురిచిందాడు, పొట్టే మురిచిందాడు. తౌడే మురిచిందట, పొట్టే మురిచిందట. కానీ బిఎస్ సంగతి మర్చిపోయినాయి. కనుక బీజేపీ అనేది ఇక్కడ తెలంగాణ అనేది తెలంగాణ సాయుధ రహితంగా పోరాట నేపథ్యం ఉన్న సందర్భం ఇది. ఎప్పుడైనా తెలంగాణకు ఈ మతతత్వ ఛాందసవాద వ్యవహారాలు ఉన్నాయి. ఏనాడైనా అభివృద్ధి కావాలా లేకపోతే అన్యాయం జరిగితే కొట్టాడాలి. ఆ తరీకలనే తెలంగాణ ప్రజానికం ఉంటుంది. ఇవాళ 60 ఏళ్ళుగా 60 సంవత్సరాలుగా వేలాది మంది అమరులైన తెలంగాణ ఉద్యమం ఆగిపోయింది అనుకున్నారు. కానీ మళ్ళా తెలంగాణ లేచి కూర్చుంది, తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్. ఈ తెలంగాణ రాష్ట్రంలో నిటారుగా నిలబడేదే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ కాదు, బీఆర్ఎస్ కాదు. చెప్తున్నా నేను. ఆల్రెడీ 30 సంవత్సరాలుగా జూనియర్ కాలేజ్ కోసం కొట్లాడుతున్నారు. అక్కడ కొట్లాడుతున్న సందర్భంలో మొన్న నేను ఇంతకుముందు గవర్నమెంట్ 10 సంవత్సరాలు అక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఉండే ఏనాడు తిరుమలగిరి కోసం కానీ తుంగతుర్తి కోసం కానీ అసెంబ్లీలో గొంతొత్తిన సందర్భాలు లేవు. ప్రభుత్వానికి అప్పీల్ చేసిన సందర్భం కూడా లేవు. నేను ఎమ్మెల్యే అయిన వెంటనే నేను ఆ స్థానిక బిడ్డను కాబట్టి, స్థానిక ఉద్యమకారుని కాబట్టి నన్ను 52,000 మెజార్టీతో గెలిపించింది ఆ ప్రజానికం. అందుకోసమనే అసెంబ్లీలో నేను అడుగుపెట్టిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి అప్పీల్ చేయడం జరిగింది. 35 సంవత్సరాలుగా తిరుమలగిరిలో జూనియర్ కాలేజ్ కావాలని కొట్లాడుతూ ఉన్నారు. ఎవరి దాచి మొట్టమొదటిగా విద్య అనేది సమాజానికి ఒక పెద్ద ఆయుధం. అందుకోసం జూనియర్ కాలేజ్ నాకు ఇమ్మీడియట్ శాంక్షన్ చేయాలంటే వాళ్ళు మంజూరు చేయడం జరిగింది. దాన్ని నేనే ఇనాగరం చేసిన కనుక ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నేను. అదేవిధంగా మాకు తిరుమలగిరిలో కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా శాంక్షన్ అయింది. నాకు 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ శాంక్షన్ అయింది. అదేవిధంగా మా పునాది గారి కాలువ కోసం అసెంబ్లీలో కొట్లాడితే శాంక్షన్ చేశారు. దానికి కూడా 267 కోట్ల రూపాయలు శాంక్షన్ టెండర్ అయిపోయింది, పని కూడా మొదలైంది. కనుక ఇవాళ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నా నియోజకవర్గానికి దాదాపు 1400 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుపోయినా. నేను 15 ఏళ్ళైంది ఎమ్మెల్యేగా, 15 నెలలైంది ఎమ్మెల్యేగా. కనుక ప్రభుత్వంతో ఉన్న సంబంధాలు, నేను ఒక స్థానిక ఉద్యమకారుడిగా ఉన్న పరిస్థితులు, నీటిపారుదల రంగం, విద్యా రంగం,